టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ త్వరలోనే తన కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నాడు. ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన అశ్విన్ విదేశీ లీగ్ పై ఆసక్తి చూపేందుకు సిద్ధమయ్యాడు. క్రికెట్ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా బిగ్ బ్యాష్ లీగ్ లో ఆడేందుకు సన్నాహాలు మొత్తం పూర్తి చేసుకున్నాడు. ఒకవేళ ఇదే నిజమైతే బీబీఎల్ లో ఆడే తొలి భారత క్రికెటర్ గా అశ్విన్ నిలవనున్నాడు. తాజా నివేదికల ప్రకారం 4 జట్లు అశ్విన్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. జట్లతో చర్చలు ముగింపు దశలో ఉన్నాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇక బిగ్ బ్యాష్ లీగ్ కొత్త సీజన్ డిసెంబర్ 14న ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ లో ఒక జట్టు 3 విదేశీ ఆటగాళ్లను మాత్రమే మ్యాచ్లో ఆడించవచ్చు. అలాగే మొత్తం 7 విదేశీ ఆటగాళ్లతో కాంట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇంతకు ముందు రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లలో దినేష్ కార్తిక్ సౌత్ ఆఫ్రికా టీ20, కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప, యూసఫ్ పఠాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్వహించిన ILT20, సురేష్ రైనా టీ10 వంటి విదేశీ లీగ్లలో ఆడారు. కానీ బీబీఎల్లో ఆడబోయే తొలి ఆటగాడిగా అశ్విన్ చరిత్రలో నిలవబోతున్నాడు. ఇకపోతే అశ్విన్ ఇప్పటికే UAEలో జరగబోయే ILT20 మొదటి వేలంలోనూ పాల్గొనడానికి సిద్ధమయ్యాడు.